హలో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేసి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈరోజు మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి ఈరోజు అనేది ఒక్కసారి ఇప్పుడు మనం చూస్తే, నేను మీకు మిడిల్ లైన్ అనేది అప్డేట్ చేయలేదు. సో మిడిల్ లైన్ వచ్చేసి మనకి 50,890 బ్యాంక్ నిఫ్టీలో. చూడండి, ఇక్కడ మనకి 50 మినిట్స్ రూల్ ప్రకారం ఎక్కడ బ్రేక్అవుట్ అయిందండి? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది. 11 AM క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఎంత? 50,895. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇది 50,723 లెవెల్. ఇది మనకు థర్డ్ క్యాండిల్, ఇది ఫోర్త్ క్యాండిల్ మీరు చూస్తే 50,722.15. సో ఇది వచ్చేసి మనకు అంత క్లారిటీగా, అంటే క్లియర్ కట్ గా మనకు బ్రేక్అవుట్ అనేది జరగలేదు. 0 పాయింట్స్ తేడాతోటి కిందకి వచ్చి క్లోజ్ అయిపోయింది. సో మనం దీన్ని కన్సిడర్ చేయం. ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, మళ్ళీ వన్స్ అగైన్ ఇంకొక క్యాండిల్ మళ్ళీ కిందకి ఏమన్నా క్లోజ్ అయిపోతే రెడ్ క్యాండిల్, అప్పుడు మళ్ళీ మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూడండి, అది జస్ట్ 0.85 లెవెల్లో క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయము. ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడండి? 11 AM క్యాండిల్ అనేది మనకి క్లోజ్ అయ్యింది. ఇక్కడ 5 పాయింట్స్ డిఫరెన్స్ తోటి నీట్గా. సో ఇప్పుడు మనము మన రూల్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయిపోతాము. 11:15 AM క్యాండిల్ ఓపెనింగ్ లో మనం ఎంటర్ అయిపోతాం. ఎంతండి? 50,891 దగ్గర మనం ఎంటర్ అయితే మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? 51,054 అవుతుంది. ఇది మన టార్గెట్. స్టాప్ లాస్ ఏమవుతుంది అప్పుడు? ఇది అవుతుంది, 50,723 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే వన్స్ మనకి 51,054 ఎప్పుడైతే మనకు టచ్ అయిపోయిందో మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి చూడండి, మళ్ళీ మనకి విత్ ఇన్ 1 అవర్ లోనే 45 మినిట్స్ లోనే మళ్ళీ మనకి సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. 51,219 లెవెల్ ని కూడా టచ్ అయింది. నెక్స్ట్ 51,384 ఎట్ ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ లాస్ట్. ఇది మీరు బాగా గమనించినట్లయితే మనకి లాస్ట్ ఒక 1 మినిట్ ముందల టచ్ అయింది అనమాట. సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ రూల్ ప్రకారం, అది కూడా థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మనకి 3 టార్గెట్స్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. అంటే టోటల్ ఎన్ని పాయింట్స్ అండి? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంట్రీ, రైట్? చూడండి, 490 పాయింట్స్ 490 పాయింట్స్ మనకి రావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఆల్సో మీకు దీంట్లోనే ఇదే బ్యాంక్ నిఫ్టీలో నేను మీకు 1 అవర్ది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ మీకు 1 అవర్ది చూస్తే ఈరోజు మీకు డౌట్ రావాలి యాక్చువల్గా. చూడండి, ఇది ఎక్కడ ఓపెన్ అయిందండి? 50,891.45 పైన ఓపెన్ అయ్యి మళ్ళీ కింద క్లోజ్ అయింది. సో అంటే ఇది బ్రేక్అవుట్ గా మనం కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ కానీ అది ఎప్పుడు అంటే హెవీగా కొంచెమన్నా బాడీ అనేది ఉండాలి క్యాండిల్ కి. ఇక్కడ అసలు విక్ ఏమో చాలా పెద్దగా ఉంది, బాడీ ఏమో చాలా చిన్నగా ఉంది. దట్టు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 891.45, మనది 898. చూడండి, చాలా తక్కువ డిఫరెన్స్ తోటి ఇది మనకి ఇక్కడ క్లోజ్ ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడే ఎగ్జాక్ట్ గా ఒక 16 పాయింట్స్ డిఫరెన్స్ తోటి మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. చాలా చిన్న బాడీ ఇది. మనకి ఇట్లాంటి చిన్న బాడీస్ వచ్చినప్పుడు మనము 1 అవర్ ట్రేడ్లని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, కావాలంటే మీరు ప్రీవియస్ గా మన లెవెల్స్ ఉంటాయి. మన లెవెల్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 1 అవర్ క్యాండిల్లో థర్డ్ అవర్ క్యాండిల్ 11:15 AM క్యాండిల్ బాడీ ఎలా ఉంది, అక్కడ ఎలా బ్రేక్అవుట్ అయింది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే రోజు ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకుంటారు. చూడండి, సో మనకి ఈరోజు 1 అవర్లో నో ట్రేడ్. ఓకే, నెక్స్ట్ సో మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మొత్తం 490 పాయింట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ గో టు నిఫ్టీ 50. నిఫ్టీ 50 నిఫ్టీ 50లో చూస్తే
మీరు నిఫ్టీ 50 బాగా అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనకి అంటే నేను మీకు కొన్ని ఓన్లీ మీకు ఒక థర్డ్ క్యాండిల్ రూల్ మాత్రమే నేను రివీల్ చేయడం జరిగింది. మనకు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ రూల్ కూడా ఉంటుంది కాంబినేషన్‌లో. ఆ రూల్ ప్రకారము నాకు మార్నింగ్ ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యిందో 24,526 దగ్గర ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అప్పుడే నేను ఒక కన్ఫర్మేషన్‌కి వచ్చేసాను. ఏమని? ఈరోజు మార్కెట్ ఎంత లేదన్నా 24,716 లెవెల్‌ని మాత్రం డెఫినిట్‌గా టచ్ చేయాల్సిందే. డెఫినిట్‌గా అది మనకి 24,716 లెవెల్‌ని టచ్ చేయాల్సిందే అనేసి నేను మార్నింగ్ అనుకున్నాను. అనుకున్న విధంగానే మనకు మార్కెట్ అనేది రావడం జరిగింది. సో, ఇది మనకి ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ కాంబినేషన్‌లో వస్తుంది ఇది. ఇది కొంచెం రిస్కీగా ఉంటుంది. కానీ చాలా బావుంటుంది ఇది. రిస్క్ ఉన్నా గాని చాలా బావుంటుంది ఇది. ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ అండ్ సెకండ్ 15 మినిట్ క్యాండిల్ కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. రిస్క్ కూడా అలానే ఉంటుంది. చూడండి నీట్‌గా ఇచ్చిందా లేదా? 24,716 లెవెల్‌ని టచ్ అయిపోయింది. సో, ఇక్కడ ఇంకొకటి మనకి థర్డ్ క్యాండిల్ రూల్ చూసుకుంటే, థర్డ్ క్యాండిల్ మనకి ఈ లెవెల్‌కి మిడిల్‌లో ఉండిపోయింది. తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చింది. మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ అయిపోతాం. అప్పుడు మనకు మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇది. సో, నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను థర్డ్ క్యాండిల్‌లో 24,526 దగ్గర ఎంటర్ అయ్యాను. నేను టార్గెట్ ఏది పెట్టుకుంటాను అంటే అప్పుడు ఇది పెట్టుకుంటాను 24,716 యాస్ పర్ అవర్ రూల్ ప్రకారం. కానీ నేను ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా నేను ప్లే చేస్తాను. ఏంటి అంటే ఇక్కడ 24,615 దగ్గర కొన్ని లాట్స్ అనేవి ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. అక్కడ ఎగ్జిట్ అయిపోయినాక మిగతా లాట్స్ మనం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం ఇక్కడి వరకు. ఈ లెవెల్ వరకు. ఎందుకంటే సేఫ్ సైడ్. మన రూల్స్, రెగ్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా చెప్పాం గదా! మనీ అనేది మనం అస్సలు లాస్ అనేది అవ్వకూడదు. సో, దానికోసం అనేసి నేను ఇక్కడ కొన్ని లాట్స్ ఎగ్జిట్ అయిపోతాను. కొన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అవి మళ్ళీ రివర్స్‌లో వచ్చినా గాని నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే నాకు ఎటువంటి లాస్ అనేది ఉండదు. ప్రాఫిట్‌లోనే ఉంటాను. అందుకనేసి. చూడండి నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇది బ్రేక్‌ఔట్ అయిపోయింది. బ్రేక్‌ఔట్ అయిపోయినాక మళ్ళీ ఇంకొన్ని లాట్స్ తీసుకుంటే చూడండి ఎట్లా ఎళ్ళిందండి మార్కెట్. ఒకే ఒక క్యాండిల్‌లో 67, 68 పాయింట్స్ ఇచ్చి పడేసింది మార్కెట్. ఇంత నీట్‌గా ఉంటుంది. చూడండి ఇచ్చిందా లేదా? మళ్ళీ తర్వాత ఇంక 716కి వచ్చిన తర్వాత మొత్తం ఎగ్జిట్. ఇంక తర్వాత అది పైకి పోతుందా? పోదా? అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించింది. అయిపోయిన మార్కెట్‌లో మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయిపోయిన మార్కెట్‌లో మనం ఎన్నైనా చూపియొచ్చు, ఎన్ని టార్గెట్ అయినా చూపియొచ్చు. కానీ లైవ్‌లో చెప్పాలంటే కష్టం ఉంటది ఎవరికైనా గాని. లైవ్‌లో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇదే ఉంది. ఈ క్యాండిల్ ఇక్కడ హిట్ అయిపోయింది మన టార్గెట్. నా నా 2 క్యాండిల్స్ బ్రేక్‌ఔట్ ప్రకారం అయితే సెకండ్ టార్గెట్ అది. అదే థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం అయితే అది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో, అక్కడికి ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత ఇది చూడండి ఈ క్యాండిల్ తర్వాత ఇది ఇక్కడ రెడ్‌కి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అది పైకి పోతుందా? కిందకొస్తుందా? అంటే మనకు తెలీదు. చెప్పలేము. మార్కెట్ డైరెక్షను వన్స్ మనకి ఒక ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇంక ఎటువైపైనా ఉండొచ్చది. మనం చెప్పలేమది. సో, నేనేం చెప్తానంటే ఇక్కడ సేఫ్ సైడ్‌గా కొన్ని లాట్స్ ఎగ్జిట్ అయిపోయి కొన్ని లాట్స్ కంటిన్యూ చేస్తాం. అది మళ్ళీ ఎప్పుడైతే మనకు రివర్స్‌లో వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. అంతే సింపుల్. అది చాలా మనకి బెస్ట్. చాలా చాలా మనకది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు నేనిక్కడ మొత్తం ఎగ్జిట్ అయిపోతే, ఇంక తర్వాత నేను ఎటువంటి లాట్ అనేది తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఇంక ఇది ఎంతైనా పోనీ నాకనవసరం మార్కెట్ అనేది. ఈరోజు మూవ్‌మెంట్ ఉంది కాబట్టి పోయింది మార్కెట్. అది ఎంతైనా పోనివ్వండి. నో ఇష్యూ. నా రూల్ ప్రకారం, నా టార్గెట్స్ ప్రకారం నేనేమనుకుంటాను, ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ అనుకుంటాను. సో, నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చింది ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ 2 క్యాండిల్స్ రూల్ ప్రకారం సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ సేఫ్ సైడ్‌గా నేనేం చేస్తానంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మనీ అనేది మనం ఒక్క రూపాయి కూడా లాస్ అనేది అవ్వకూడదు మార్కెట్ నుంచి. అది నా కాన్సెప్ట్. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనేసి ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని ఎగ్జిట్ అయిపోయి మిగతావి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా నో ఇష్యూ. మనం టైం బాలేకపోయినా
అది పూర్తిగా కిందకొచ్చినా గానీ కాస్ట్‌నే ఎగ్జిట్ అవ్వచ్చు. లేకపోతే మనం అక్కడే ఫస్ట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయిపోయినా రివర్స్‌లో వచ్చేటప్పుడు ప్రాఫిట్‌లోనే ఉంటాం. అవునా గదా! సో, మనం ఇలా ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ జేసుకోవాలి. మన లెవెల్స్ మీరు ఒక్కసారి నీట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది వన్స్ ఇంత నీట్‌గా అంటే ఈరోజు మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఉంది గాబట్టి చాలా క్లారిటీగా, స్మూత్‌గా ఉంది మార్కెట్ స్ట్రక్చర్ గూడా మన లెవెల్స్‌కి. ఇక్కడి నుంచి మనకి ఇది బ్రేకౌట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు ఒక ఏదో 4 క్యాండిల్స్ అంటే మనకి ఒక గంటన్నర సేపు 1 ½ అవర్ ఇక్కడ మనకి మార్కెట్ కొంచెం సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఒక 15 మినిట్స్ సస్టైన్ అయింది. మళ్ళీ పికప్ చూడండి. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గమనించాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకే డైరెక్షన్‌లో ఉండాలి ఎప్పటికైనా అనేసి. మీరు ఈరోజు బాగా గమనించినట్లయితే ఇది ఇక్కడ నిఫ్టీ 50 అనేది మనకి పైకెళ్ళిపోతుంది మార్కెట్. చూడండి మనకి ఈ సెకండ్, ఈ థర్డ్ క్యాండిల్ నుంచి చూడండి పైకుందా లేదా మార్కెట్. అదే మీరు బ్యాంక్ నిఫ్టీలో చూడండి. యాహ్! సస్టైన్ అయింది మార్కెట్ అక్కడంతా గూడా. సస్టైన్ అయిపోయింది మార్కెట్. ఇక్కడిక్కడే రెడ్ క్యాండిల్స్ పడుతూ ఇక్కడిక్కడే మొత్తం సస్టైన్ అయింది. ఒక్కసారిగా ఒకటే క్యాండిల్‌లో మనకి 160 పాయింట్స్ దాకా ఇచ్చి పడేసింది. అంటే ఏంటి? అక్కడేమో మూవ్‌మెంట్ చిన్న చిన్నగా పోతూ ఉంది నిఫ్టీ 50లో ఇదే టైంకి. ఇక్కడ మాత్రం ఇక్కడిక్కడే సస్టైన్ అయితా ఉంది. సో, అందుకే ఇక్కడ మీకిది చిన్నగా 0.85% తోటి పాయింట్స్ తోటి అది కింద క్లోజ్ అయినా గాని మనం దాన్ని అవాయిడ్ చేస్తాం. ఇలా మనం క్రాస్ చెక్ జేయాలి. సో, ఇప్పుడు మనం నిఫ్టీ 50లో 1 అవర్‌ది చూద్దాం. 1 అవర్. గో టు 1 అవర్. యాహ్! చూడండి మనకి 1 అవర్‌లో అసలు ఎటువంటి బ్రేకౌట్ రాలేదు థర్డ్ క్యాండిల్. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇది వచ్చినా గాని మనం తీసుకోం. ఎందుకంటే అది చాలా చిన్న బాడీ. బాడీనే లేదు దాంట్లో అసలు. బాడీ లేనిది మనకి వేస్ట్. మన రూల్‌ని సాటిస్ఫాక్షన్ చెయ్యదు. ఓకే. సో, ఇది మనకి బ్రేకౌట్ అవ్వలేదు. తర్వాత చూడండి క్యాండిల్. ఇది ఇంకా వేరే విషయం. అది మార్కెట్ ఎంతైనా ఇవ్వనివ్వండి మనకు సంబంధం లేదు. మన రూల్ ప్రకారం మనకొచ్చిందా లేదా మనం చూడాలంతే. యాహ్! సో, ఇది మనకి ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంత నీట్‌గా లెవెల్స్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. దయచేసి మీరు ఇది గమనించగలరు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై.